సార్. మూడో అంశం ఏంటంటే నాకు 1965వ సంవత్సరంలో జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధం ఉందో ఆ యుద్ధంలో వీరమరణం పొందినటువంటి ఒక బ్రిగేడర్ ఉస్మాన్ గారు నాకు ఇవాళ గుర్తుకొస్తున్నాడండి. బ్రిగేడర్ ఉస్మాన్ గారిని అప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ మీరు ఇక్కడికి వచ్చేసేయండి, మీరు మీది తినాలి మాది తినాలి మహా భాయ్ భాయ్ హే మీరు ఇటు వచ్చేయండి అని చెప్పేసి పిలిస్తే లెఫ్ట్ లెగ్ తో తన్ని ఆయన ఇండియా కోసం పోరాడి వీరమరణం పొందినటువంటి ఒక మహా సైనికుడు. ఆయన పేరే బ్రిగేడర్ ఉస్మాన్ అండి. ఒకసారి మీరు గూగుల్ చేసుకోవచ్చు, చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఆ బ్రిగేడర్ ఉస్మాన్ గారిని నేను ఈ రోజున ఎందుకు తలుచుకుంటున్నానంటే, ఇంత పెద్ద అంశం జరిగినా గానీ, చాలా మంది ఎన్నెన్నో విషయాలు చెప్పినా గానీ, ఈ రోజున ఏదైతే 2025 లో జరిగినటువంటి ఏదైతే ఈ దాడి ఉందో, భారత సైన్యం దాని మన పాకిస్తాన్ పై చేసినటువంటి దాడి, సోఫియా ఖురేషి ఈ పేరు ఇప్పుడు మారిమోగిపోతుంది. ఈవిడ్ని ముందు పెట్టి ఈవిడతో తీసుకున్నటువంటి ఏదైతే హెడ్ చేస్తుందో, నిజంగా ఇవన్నీ కూడాను చాలా చాకచక్యంగా, చాలా దూరదృష్టితో, చాలా బ్రహ్మాండంగా తీసుకున్నటువంటి స్టెప్స్. వి యాజ్ ఎ నేషన్, వి యాజ్ ఎ 140 కోట్ల మంది ప్రజలు అందరు కూడాను ఈ ప్రభుత్వంతో కానివ్వండి, లేదంటే కనుక ఏదైతే మన ఇండియన్ ఆర్మీ ఉందో ఆ ఇండియన్ ఆర్మీతో పాటు ఉన్నాము. ఇన్షాల్లా ఏదైతే పాకిస్తాన్ యొక్క కుట్రలు ఇక్కడతో ఆగవండి. ఎందుకంటే కుక్కతోక వంకర, ఆ కుక్కతోక ఏంటంటే స్ట్రైట్ అయినట్టు చరిత్రలో ఎక్కడ కూడాను సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి ఆ కుక్కతోక వంకరగానే ఉంటుంది. కాబట్టి దీనికి సరి అయిన సమాధానం మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. యూనిటీ ఇస్ ద డైవర్సిటీ అన్న ఏదైతే బ్యూటీ ఆఫ్ అవర్ నేషన్ ఉందో, దాన్ని ఈ రోజున మన భారతదేశం చాలా స్పష్టంగా మొత్తం ప్రపంచానికి కూడాను చాటి చెప్తుంది. సార్, మసూద్ అజర్ లెటర్ రాశారు, హెచ్చరిస్తున్నాడు భారతదేశాన్ని, ప్రధాని కూడా హెచ్చరిస్తున్నారు. నేను బతికుండో మీకు ఇబ్బంది, నేను చచ్చిపోతే బాగున్నాను అని చెప్పి హెచ్చరించడంలో సార్, ప్రగల్భాలు పలకటంలో పాకిస్తాన్ కి మించినటువంటి ఇది మనం ఎక్కడా చూడలేదు. ఎందుకు సార్, ఇప్పుడు ఆయనేమో ఆ మాట అంటున్నాడు, రెండో వైపు నుంచి వాళ్ళ విదేశాంగ మంత్రి ఎవరో ఏమంటున్నాడు, మీరు మట్టుకు ఇంకా దాడులు కనుక ఆపేస్తే కనుక మేము తిరిగి దాడి చేయము అంటున్నారు. అంటే ఇక్కడ పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అదేంటంటే ఏదో విధంగా మైండ్ గేమ్ ఆడాలి అని చెప్పేసి, అంతే తప్పించి వీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో సింపుల్ గా అయిపోయింది ఇంకా వదిలేస్తారు అని చెప్పేసి. ఇక్కడ కనుక తిరిగి మళ్ళా దాడి కనుక ఉంటే కనుక దీనికి తిరిగి 100 రెట్లు ఎక్కువ సమాధానం ఇండియన్ ఆర్మీ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది అన్న సంగతి చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ మొత్తం ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూస్తుంది. ఇండియా అనేది వార్ని కోరుకోవట్లేదు అన్న సంకేతం చాలా స్పష్టంగా వెళ్ళింది. మేము వార్ని కోరుకోవట్లేదు. ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎవరు ఇచ్చారండి వీళ్ళకి రైటు? 26 మంది ఎవరు వాళ్ళు? మీకు బంధువులా, నాకు బంధువులా? మన అందరికి 140 కోట్ల మందికి వాళ్ళ చాలా మనశ్శాంతిగా ఉంది. ఎందుకు మనశ్శాంతిగా ఉంది? అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అని ఏం చేశారు వాళ్ళు? ఏ పాపం చేశారని చెప్పేసి ఎందుకు చంపుతావు నువ్వు? ఈ ఉగ్రవాద చర్యల్ని ఖచ్చితంగా కఠినంగా దాన్ని కుకిటి వేళ్లతో పీకి అవతల పడేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అజర్ మసూద్ ఇవన్నీ కూడాను జూజూబీ అంటా చూడండి, అంతే, దానికన్నా మించి ఏం కాదు. ఇది నాకు తెలిసి సార్ కంప్లీట్ గా ఏంటంటే దొంగ అని చెప్పేసి అరిచి మొత్తం ప్రపంచం యొక్క ఒక సింపతిని గెయిన్ చేసేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. ఇక ఎక్కువగా టాలరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఏదైతే పూర్తిగా ఇంతకు ముందు గతంలో ఉన్నటువంటి ఏదైతే మన భారతదేశం ఉందో, ఉమ్మడి భారతదేశము, ఆ భారతదేశం వైపుకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ని, అదేవిధంగా పాకిస్తాన్ ని పూర్తిగా కైవసం చేసుకోవాలంటాను నేనైతే సార్. సో అక్కడ పాక్లో ఉన్న పౌరులే తిరగబాటు చేస్తున్నారని ఎందుకు చేయరు చెప్పండి. కేజీ చికెన్ వచ్చేసి 840 రూపాయలు, కేజీ ఉల్లిపాయలు వచ్చేసి 300 రూపాయలు, కేజీ రైస్ వచ్చేసి 370 రూపాయలు, పాలు వచ్చేసి 240 రూపాయలు. ఇంత దారుణమైనటువంటి పొటాటోస్ వచ్చేసి 150 రూపాయలు, టమాటాలు వచ్చేసి 170 రూపాయలు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పెట్టుకొని ఇంకా పాక్ ప్రజలు ఏమని చెప్పేది, వాళ్ళైతే ఏదో రోజు వాళ్ళంతటా వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు, మనం అఖండ భారత్ గా మేము వెళ్ళిపోతాం బాబు, మాకి గోలవద్దు అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఇంకా చాలా కుట్రలు ఉన్నాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇంటర్నల్ పాలిటిక్స్ ఏంటంటే, అది మీకు ఒక సింపుల్ గా చెప్పాలంటే గనక, జుల్ఫికార్ అలీ భుట్టో ఇతన్ని చెప్పేది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ కాదా? అదేవిధంగా బేనజీర్ భుట్టో ఈవిడ్ని చెప్పేది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ కాదా? ఈ రోజు నీ భుట్టో ఫ్యామిలీని, షరీఫ్ ఫ్యామిలీని, భుట్టో ఫ్యామిలీపై